రమేష్ రెడ్డి మున్సిపాలిటీ గురించి మాట్లాడే అర్హత లేదు. నువ్వు కట్టిన రోడ్డుకు ముందుకొచ్చి కబ్జా చేసి కట్టావు. నువ్వు ఈ విషయంలో తొడ మెడలు చూపిస్తావా? నువ్వు ఇది తొడ మెడ జాగ్రత్త పెట్టుకో. తాడపత్రులకు రావాలంటే తొడ మెడ రెండూ ఉండాలా. నువ్వు ఎవరి వల్ల కుటుంబంలో బయటకు వచ్చావో తెలుసా? ఎవరి వల్ల నువ్వు రాజకీయంలో ముందుకు వచ్చినావు అది గుర్తు తెలుసుకోను. ఎవరి వల్ల పైకి వచ్చినా గుర్తు చేసుకో. మా జేసీ ప్రభాకర్ వల్ల గుర్తుకొచ్చాను, బయటకు వచ్చాను. మేము ఈ మాదిరి వైసీపీ గవర్నమెంట్ అందరి మీద కేసులు పెట్టి దౌర్జన్యంగా ముందుకు వచ్చి చేసింది లేదురా. అట్లా అనుకుంటే మొత్తం వైసీపీ నాయకులంతా జైల్లో ఇంతవరకు బిచ్చ తీసుకొని బతుకురు ఎవడు. నువ్వు తొడ మెడ చూపిస్తావా? తొడ మెడ చూపిస్తే నువ్వు రాజకీయాలకి మళ్ళీ రావాలి. గుర్తుపెట్టుకో రమేష్ రెడ్డి. నీకు ఇదే నువ్వు చేసే కాలేజీలో నువ్వు చేసే పనులు నువ్వు చేసేవన్నీ మొత్తం మా దగ్గర అన్ని ప్రూఫ్స్తో ఉన్నాయి. బాగా గుర్తుపెట్టుకొని నువ్వు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు ఎవరికనేది. మా ప్రభాకర్ అన్న నిన్ను కన్ను ఎర్రగ చేశానుకో తాడపత్రిలో కాదు, అనంతపురం జిల్లాలో కాదు, రాష్ట్రంలోనే ఎక్కడ ఉండవు. అదే నీకు చెప్తున్నా. బుల్లెట్ కింగ్ మయ, దట్ ఈస్ మై బుల్లెట్ కింగ్ మయ. మీడియా మిత్రులకు ఉద్యమ చేయమని తెలియజేసుకుంటున్నాను. మొన్నటి రోజు జరిగినటువంటి తాడపత్రి మున్సిపల్ సిబ్బంది పైన టెక్కు అధినేత వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకుడైనటువంటి రమేష్ రెడ్డి గారు మీరు ఒకసారి లాస్ట్ 5 సంవత్సరాలు ఎవరు ఓట్లు వేసింటే తాడపత్రి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు అయినారు, కార్పొరేటర్లు అయినారు, ఎంపీపీలు అయినారు, సర్పంచ్లు అయినారు ఒకసారి తెచ్చుకోవాల్సిందిగా మేము తెలియజేస్తున్నాము. ఎందుకంటే మీ ఇళ్ళలో కూడా ఆడవాళ్ళు ఉన్నారు. ఒకసారి దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా జేబీఎంరావు భారత్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షునిగా నేను తెలియజేస్తున్నాను. ఇదే మాట ఇంకొకసారి రిపీట్ అవుతే నడి రోడ్లో గుడ్డలు చివికి కొట్టాల్సి వస్తుంది. దళితులందరూ ఏకమయ్యి ఇదే మేము ఇంకోసారి చెప్తున్నాము. ఎందుకంటే తాడపత్రిలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా చేస్తామని మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మొన్నటి రోజునే రమేష్ నాయుడు అనే అతను ఎస్సీ ఎస్టీల గురించి మాట్లాడాడు. అతన్నే ఏం ఎక్కువలేదని చెప్పేసి నన్నే మిగుతారులేని మీరు అంటున్నారు. ఇది పద్ధతి కాదు. మీకు అంత ఎంతో విలువ ఉందనుకో ఆ విలువ పోగొట్టుకోద్దండి. మున్సిపల్ మీకు చేతనైతే మున్సిపల్ కమిషనర్ గారితో కొట్లాడండి, లేదనుకో ఆ మున్సిపల్ సంబంధించిన మినిస్టర్ గారితో కొట్లాడుకోండి. మీకు తెలిసి రోడ్డేకి కట్టి ఈ రోజు దాన్ని అక్రమ కట్టడం అని చెప్పేసి వాళ్ళు నివేదిక ఇచ్చిన తర్వాత అవునయ్యా నాకు చెప్తే నేను పడగొట్టుకుంటానని మీరు ఈ రోజు వచ్చి ముందు చెప్తారు. అవు మీకు తెలిసినప్పుడు మీరు ఎందుకు కట్టారు? రోడ్లోకి వచ్చి ఎందుకు కట్టారు? వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు పడగొట్టేటప్పుడు మీరు పడగొట్టదని చెప్పారు, వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పటి నుంచి ఇప్పటివరకు మీరు ఎందుకు ఖాళీగా ఉన్నారు? మరి ఉద్యోగస్తులు వచ్చేంత వరకు వాళ్ళపైన మీ ప్రతాపం ఎందుకు చూపించినారు? దీన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకొని మీరు జాగ్రత్తగా తాడపత్రిలో తిరగాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మరీ చెప్తున్నాను. ఇది పద్ధతి కాదు. మీకు ఏదైనా చేతనైతే కనుక మీరు రాజకీయ నాయకులతో మీ పద్ధతులతో పోటీ పడి మీరు మీ బలం మీద చూపించుకోండి. సామాన్యటువంటి దళితుల పైన తొడలు కొట్టి మీసా చెప్తే మీరేం పెద్ద ఇదనేది కాదు. కానీ మీరు చూపించుకొచ్చినంత కర్మలో దీనాస్థితిలో మేము లేము. రాబోయే కాలంలో మీరు చాలా ఇబ్బంది పడతారు. దీన్ని మాత్రం మనసులో పెట్టుకోండి. మీరు ఒక కాలేజ్ నడుపుతున్నారు. కాలేజీలో అన్ని కులాలు ఉన్నటువంటి విద్యార్థులు ఉంటారు. దాంట్లో కూడా దళితులే ఉన్నారు. అది కూడా ఒకసారి మీరు పెట్టుకోండి. మీ కాలేజీ కూడా మేము రాబోయే కాలంలో మీరు ఏమేం చేసినా అన్ని కూడా బయటకు వస్తాయి. జై భీమ్, జై హింద్. అనంతపురం జిల్లా తాడపత్రి నియోజకవర్గంలో అక్రమ కట్టడాలు కట్టిన టెక్ బీటెక్ కాలేజీ యాజమాన్యం ఎండీ అయిన రమేష్ రెడ్డి గారు రోడ్డుకి అడ్డుగా అక్రమంగా కట్టిన ఆయన బిల్డింగ్ని మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన అధికారులు కూర్చోడానికి ఈరోజు వస్తే రమేష్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. మొన్నటి రోజున కూడా నల్లానే రమేష్ నాయుడు గారు కూడా ఒకటే మాట అన్నారు. ఈరోజు దళితుల్నే
టార్గెట్ చేసి మాట్లాడటం మొన్నటి రోజున రమేష్ నాయుడు గారు ఈరోజు రమేష్ రెడ్డి గారు కూడా ఇలాగనే మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వంలో మీరు చేసిన అక్రమాలు మీకు గుర్తు రావట్లేదా? రోడ్డు వారు కట్టించుకున్న అదే తాడిపత్రి నియోజకవర్గంలో తాడిపత్రికి సంబంధించిన ఒక వ్యక్తి ఏదో ఒక 2 అడుగులు ముందుకు వచ్చినారని చెప్తే మీరే ముందుండి ఆ ఇల్లును కూల్పించారు. ఈరోజు మెయిన్ రోడ్డుకి మీ బిల్డింగ్ కట్టడాలు అక్రమంగా ముందుకు వస్తే కూలుస్తుంటే ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు మీరు కూలి పని పోండి అని చెప్పారు. ఇదే విధంగా ఇదే ప్రెస్ మీట్ ద్వారా మిమ్మల్ని అడుగుతున్నారు రమేష్ రెడ్డి గారు, ఒకసారి ఆలోచించారు. మీ అనుచరులు మాట్లాడుతున్నారంట ఇక్కడ ఉండే వాళ్ళంతా ఈ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే వాళ్ళంతా దళితులు, వాళ్ళు ఏం చేసుకుంటారంట ఒకసారి గుర్తుపెట్టుకోండి. అనంతపురం జిల్లాలో ఒకటే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క దళితులు కూడా ఏకమై ఒక తాటిపైకి వచ్చి ఒక్కసారిగా దండయాత్ర మొదలు పెడితే ఈరోజు రమేష్ రెడ్డి అనే వ్యక్తి ఉండడు. ఒకసారి ఇంకొకటి మాట చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. తాడిపత్రి నియోజకవర్గంలో డెవలప్ ఎవరు చేశారో ప్రజలందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో ఉన్నట్టుగా దోచుకున్నారు. ఈ ప్రభుత్వంలో వచ్చినప్పటి నుంచి కూడా తాడిపత్రి నియోజకవర్గం డెవలప్ అయింది. ఇవన్నీ వదిలేస్తే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏమిటనేది మీరు తాడిపత్రి నియోజకవర్గంలో మీకు తెలిసి ఉంటుంది, తాడిపత్రి ప్రజలు కూడా మీకు తెలిసి ఉంటుంది. ఒకసారి గుర్తుపెట్టుకోవాలా, నల్లాని రమేష్ నాయుడు గారు, అలాగే ఈరోజు రమేష్ రెడ్డి గారు కూడా దళితులు టార్గెట్ చేసి మాట్లాడితే కబద్దారు గుర్తుపెట్టుకోవాలా. దళితులంతా ఒక తాడిపైకి వస్తే మీరు దళితులు ఉమ్మిన ఉమ్ములు కొట్టుకుపోతారు. ఇవన్నీ మనసులో పెట్టుకొని మీరు ఒళ్ళు దగ్గరగా పట్టుకొని ప్రవర్తిస్తే మంచిదని చెప్పేసి ఈ మీడియా మిత్రుల ద్వారా మీకు తెలియజేస్తున్నా. ఇంకొకసారి చెప్తున్నా, మీరు అనంతపూర్కి రావాలంటే మీరు దళితుల మీద తొడగొడుతున్నారు. అన్నగారు చెప్పినట్ల మేము అవన్నీ మాట్లాడాల్సిన అవసరం లే. మీ తొడమేడ జాగ్రత్త, దళితుల మీద కాదు కొట్టాల్సింది. మీకు పౌరుషం ఉంటే, మీకు నిజంగానే పౌరుషం ఉంటే నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్స్లో మీరు పార్టిసిపేట్ చేసి గెలిపి చూపించండి తప్ప ఈరోజు మీరు బతుకుతున్న బ్రతుకు, మీరు ప్రతి ఒక్కటి మీరు చేస్తున్న ప్రతి ఒక్క పని కూడా చేసి ప్రదర్శించిన భిక్ష. ఇవన్నీ కూడా మీరు ఆలోచించి ముందుకు వెళ్ళండి. దళితులు ఇంకొకసారి టార్గెట్ చేసి మాట్లాడితే మీ తాడిపత్రి రావాల్సి వస్తుందని చెప్పేసి ఈ మీడియా మిత్రుల ద్వారా మీ అందరికి తెలియజేస్తూ జై భీమ్, జై భారత్.